ఆశావహుల కోసం చివరి నిమిషం వరకు చూసిన బీజేపీ నాయకత్వం ఎట్టకేలకు తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీని నమ్ముకుంటూ వస్తున్న నాయకులకే పెద్దపీట వేస్తూ 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీలో చేరే విషయంలో పలువురు నేతలు ఊగిసలాడడంతో ఆలస్యంగా జాబితా రిలీజ్ అయినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నామినేషన్ల దాఖలకు తుది ముహూర్తం సమీపించిన తరుణంలో చివరి నిమిషాన బీజేపీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. తొలి జాబితాలోనే 10 మంది అభ్యర్థులను ప్రకటించిన అధినాయకత్వం 5వ జాబితాలో 6 పేర్లు, 7వ జాబితాలో మిగిలిన 1 పేరును విడుదల చేశారు. సిట్టింగ్ స్థానంగా ఉన్న సికింద్రాబాద్ లో అభ్యర్థిని మార్చి కిషన్ రెడ్డిని ఎంపిక చేసింది. ఇక మల్కాజ్గిరిలో ఎమ్మెల్సీ రామచంద్రరావును ప్రకటించిన అధిష్టానం అందరూ ఊహించినట్లుగానే నిజామాబాద్ కు ధర్మపురి అరవింద్ ను, కరీంనగర్ కు బండి సంజయ్ని, మహబూబ్ నగర్ కు డీకే అరుణను, నాగర్ కర్నూల్ కు పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతిని ఎంపిక చేసింది. నల్లగొండ నుంచి గార్లపాటి జితేందర్ కుమార్, భువనగిరి నుంచి పివి శ్యాంసుందర్, వరంగల్ చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయకులను ఎంపిక చేసింది. చేవేళ్ల నుంచి బోడి జనార్దన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్, జహీరాబాద్ నుంచి లక్ష్మారెడ్డి, ఖమ్మం బరిలో వాసుదేవరావులను దింపింది. ఇక జంట నగరాల్లో అత్యంత కీలకమైన హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్ ను బరిలోకి దింపింది. ఆదిలాబాద్ నుంచి ఎస్టీ నేత సోయం బాపురావును అభ్యర్థిగా ప్రకటించింది. ఇక చివరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మెదక్ సీటును ప్రముఖ న్యాయవాది, పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావుకే కట్టబెట్టింది. అయితే నిన్న టీఆర్ఎస్ ను వీడిన వివేక్, కాంగ్రెస్ నేత మాజీ మంత్రి సునీతారెడ్డి, సీనియర్ లీడర్ విజయరామారావు బీజేపీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. వీరి కోసమే అభ్యర్థుల ఎంపికను వాయిదా వేసినట్లు కూడా వార్తలు వినిపించాయి. చివరి నిమిషం వరకు ఎదురు చూసిన పార్టీ అధిష్టానం చివరకు వీరికే సీట్లను ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది. వేలు పట్టి